అన్న అందరు నమస్తే అన్న. ఏం లేదు, ఫిష్ వెంకట అన్నకు నాకంటే చాలా బంధం అన్న. అంటే మేము ఆది సినిమా నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. వివి నెక్స్ట్ సినిమాలు సార్, ఆది యోగి అట్నే బన్నీ సినిమాలు, చాలా సినిమాలు చేశాము. ప్లస్ మాకు ఉన్న కష్టాల్లో చాలా హెల్ప్ చేసిన వ్యక్తి. ఎందుకంటే మా సొంత అప్పుడు స్ట్రగ్లింగ్ టైంలో వేషాలు లేకుండా కానీ కూడా చాలామంది చెప్పి మన మనిషి అని చెప్పి చాలా వేషాలు ఇప్పించిన రోజులు కూడా ఉన్నాయి ఫిష్ వెంకట అన్న. అట్లా నేను చాలా సినిమాలు చేసిన, నాయక్ కానీ ఎవడు సినిమా కానీ ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే ఫిష్ వెంకట 1 year నుంచి కొంచెం హెల్త్ బాగాలేకుంటే మధ్యలో కూడా చాలా వీడియోస్ కూడా వచ్చాయి, చూశారు. ఈ మధ్యకాలం కొంచెం కోమా టైప్లో ఉంటే నేను పోయినప్పుడు చూస్తే నిజంగా చాలామంది వచ్చి పలకరించిన కానీ నేను ఒక్కసారి అన్న నేను నవీనన్న అంటే సట్మని ఒక్కసారి చూశాడు. నాకు చాలా అంటే హ్యాపీ అనిపించింది అన్న లేచాడని. మొన్న లాస్ట్ వీక్ అట్లా కలిశాను, కానీ సడన్గా చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి నటుడు, మన ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో అందరు బాగా ఆదరించే నటుడు మా ఫిష్ వెంకటన్న ఈరోజు లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబానికి నేను అందరికీ నమస్తే చెప్తున్నాను. వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా ఫిష్ వెంకన్న లాంటి నటులు రారు, ఎందుకంటే ఆయన డైలాగ్కే ఇక్కడ అందరూ చాలా ఫ్యాన్స్ ఉంటారు. అసలు ఫిష్ వెంకటన్న లేడంటే చాలా బాధ అనిపిస్తుందండి. తమ్ముడితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్. అన్న అంటే ఇబ్బంది పెట్టాలని కాదు, ఆయన దాదాపుగా పెద్ద ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పెద్ద హీరోలతో వర్క్ చేశారు. గబ్బర్ సింగ్లో ఆ సీన్ ఏదైతే ఉంటుందో పోలీస్ స్టేషన్ అందరికీ ఒక నవ్వును తెప్పిస్తూ ఉంటుంది ఇప్పటికైనా సరే. అలాంటిది ఎందుకని ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించలేదంటే వాళ్ళు వచ్చి వెళ్ళారు, కలిశారు, వచ్చి హాస్పిటల్కి వచ్చారు. గబ్బర్ సింగ్ టీం వచ్చారు, 2 సార్లు 3 సార్లు వచ్చారు. వాళ్ళని కూడా పరామర్శించారు, వెళ్ళారు. నేను ప్రభాస్ పిఏని మాట్లాడుతున్నా, మీకు ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పారు, అది కూడా ఫేక్ కాల్ అని తెలిసింది. అదేవిధంగా కవిత ఆఫీస్ నుంచి కూడా కాల్ చేస్తున్నామన్నారు, అది కూడా ఫేక్ కాల్. అలాగే దిల్ రాజు గారి పిఏ అని చెప్పాను. అంటే ఎందుకని ఈ విధంగా ఇవన్నీ క్రియేట్ చేసి ఒక హోప్ని కలిగించారు, తర్వాత నిరాశ అని? అది వాళ్ళు ఎవరు చేసిరో ఫేక్ కాల్స్ తెలియదు, కానీ ఫేక్ కాల్స్ అయితే అన్నీ ఫేక్ కాల్స్ అవి. ప్రభాస్ గారు అనేది ఇవన్నీ అన్నీ ఫేక్ కాల్స్. వాళ్ళు కరెక్ట్ అయితే వాళ్ళు వస్తుండే, వాళ్ళ దాకా ఈ విషయం వెళ్ళలేదు. ఇప్పుడు ప్రభాస్ గారు కానీ ఎవరు కానీ ఈ విషయం వైరల్ అయిన వీడియోస్ వాళ్ళు చూడలేదేమో, వెళ్ళలేదు, అంతే, వాళ్ళకి తెలియదు. లేదు, ఏం లేదు, అదేం మాట్లాడలేదు, ఎవరితోటి ఏం మాట్లాడలేదు. అందరిలో బాగుంటుండే. ఫిష్ వెంకట్ అంటే సినిమా ఇండస్ట్రీలో బాగుంది, మంచి పేరు. పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కూడా, ఒక ఎమ్మెల్యే వచ్చినా కూడా, ఎంపీ వచ్చినా కూడా, ఆయన కూడా ఒక హీరో చేసినప్పుడు ఎవరిని అంటే పర్మిషన్ కలవడానికి మాట్లాడడానికి ఏముండదు. ఫిష్ వెంకట్ పోతే ఫిష్ వెంకట్ గారు వచ్చారు అని బాగుంటుంది. పెద్ద హీరోస్ ఆయన పవన్ కళ్యాణ్ గారు సాయం చేసిండు, కలిసాడు, వెళ్ళి సాయం చేసిండు. ఎంత వాళ్ళకి తెలిసి ఎంత చేసాడు ఎంత. మామూలుగా సినిమాలు చేస్తున్నారు అంటే కొంచెం ఎక్కువగానే డబ్బులు వస్తూ ఉంటే కొంచెం సేవింగ్ చేస్తారు అనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది మనకి ఇండస్ట్రీలో. మరి ఇన్ని సినిమాలు చేశారు, పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేశారు, అంటే ఫిష్ వెంకట్ గారు అంటే ఆ గుర్తింపు వేరు అసలు. అలాంటిది ఎందుకని కొంచెం అంటే ఆయన పెద్ద సినిమాలు చేసి అంటే రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకోవచ్చు అనేది మీరు అంటున్నారు, సంపాదించవచ్చు కదా అని అంటారు. అంటే ఇక ఆయన ఉన్న దాంట్లో వాళ్ళ ఫ్యామిలీని ఆయన చూసుకోవడం, దాంట్లో ఆయన పెద్దగా ఒక ముషీరాబాద్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు, అదొక ఫ్లాట్ ఉంది. ఇక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారు 2 years బ్యాక్. 2 years కంప్లీట్, కొద్దిగా ఇంకా కావాలి, కంప్లీట్ కాలేదు. అంతలో నాకు ఆరోగ్యం బాగాలేదని తెలిసిన తర్వాత ఆయన ఇంకా ఆగిపోయినాడు.